అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో పుచ్చకాయ జ్యూస్ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. పుచ్చకాయలో 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. నీరు, ఫైబర్ ఎక్కువ ఉండడం వలన మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కావలసిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నల్ల ఉప్పు చిటికెడు, లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు, తేనె, పుదీనా ఆకులు 6. పుచ్చకాయ ముక్కలను తీసుకొని గింజలను, తొక్కను వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పుచ్చకాయ ముక్కలను వేసి నల్ల ఉప్పు లేక నార్మల్ సాల్ట్ అయినా చిటికెడు వేసి ఆ తర్వాత 5-6 పుదీనా ఆకులను వేసి నిమ్మరసం పిండి మెత్తగా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. బౌల్ తీసుకొని స్ట్రైనర్ అందులో పెట్టి మనం తయారు చేసుకున్న జ్యూస్ను అందులో పోసి వడకట్టుకోవాలి. గ్లాస్ తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న జ్యూస్ని పోసి 1 టేబుల్ స్పూన్ హనీ వేసి పుదీనా ఆకులు కూడా వేసి ఫైనల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలను కూడా అందులో వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పుచ్చకాయ జ్యూస్ రెడీ. ఎండాకాలంలో శరీరం డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. అదేవిధంగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కానీ ఈ జ్యూస్ తీసుకోవడం మంచిది.